ఫ్రాంప్ కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టివేశారు. సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నుంచే తాను గెలిచానని, తాను ఆ పార్టీ ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు సంజయ్. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. తన వేతనంలో 5,000 బీఆర్ఎస్ కు వెళ్తున్నాయని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే తాను మద్దతిస్తానని సంజయ్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సో మొత్తానికైతే పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్ పై స్పీకర్ ఇచ్చిన తీర్పును ఎలా చూడాలి? ఎస్ శాలిని, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంలో ఇప్పటికే స్పీకర్ 7గురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వారందరూ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు అంటూ కూడా స్పీకర్ గతంలోనే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పునివ్వడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మరొక ఎమ్మెల్యేలు అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా గతంలో ముఖ్యమంత్రి కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్తో గెలిచిన తర్వాత అతను మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళారంటూ కూడా సంజయ్ పై అటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కూడా ఈరోజు స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పీకర్ అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ శాసనసభ్యులుగా కొనసాగుతారు. అతనిపై వివేకానంద దాఖలు చేసినటువంటి పిటిషన్ని కొట్టివేస్తూ స్పీకర్ ఈరోజు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పునివ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే సంజయ్కి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు మొత్తం 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. అందులో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు, మరోవైపు కాళయాదయ, పోచారం శ్రీనివాసరెడ్డి, చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్తో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారంటూ కూడా ఆరోపణ పెట్టినటువంటి వారందరికీ ఇప్పటివరకైతే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు స్టేషన్ గన్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ కావచ్చు, ఈ ఇద్దరికి సంబంధించిన విషయం మాత్రం ఇంకా స్పీకర్ విచారణ కొనసాగుతుంది. గతంలోనే గత నెల 30 తేదీన దానం నాగేందర్ పిటిషన్ విచారణ క్రాస్ కూడా కొంచెం ప్రారంభం కావడంతో స్పీకర్ కార్యాలయంలో అటు కడియం శ్రీహర్ పై చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు కూడా ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. అయితే ఈ మిగిలినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల సమస్యల్లో కోర్టు ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే స్పీకర్ ముగ్గురుపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, ఇంకా మీకు ఎంత సమయం కావాలన్న విషయంపై కూడా గతంలోనే స్పీకర్ తీరుపై కొంత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. 2 వారాల్లో ఈ యొక్క ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో పూర్తి నివేదిక ఇవ్వాలి, పూర్తిగా తాళపేడ తేల్చాలంటూ కూడా స్పీకర్ పై గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుతమైతే కోర్టు స్పీకర్ మాత్రము ఈ ముగ్గురుకు సంబంధించిన విషయంలో త్వరగతిన విచారణ కంప్లీట్ చేసే దిశగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ రోజు సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సంబంధించిన విషయంలో స్పీకర్ తీర్పునివ్వడంతో మిగిలినటువంటి దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు కడియం శ్రీహర్ కావచ్చు, వారి విచారణ కూడా కంటిన్యూ కొనసాగుతుంది. త్వరలోనే వారికి సంబంధించిన విషయంలో కూడా స్పీకర్ తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం విషయాల్ని. సునీల్, మరి మొత్తానికైతే సంజయ్ కి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. సో నెక్స్ట్ బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? అంటే సుప్రీంకోర్టులో ఈ కేసు అనేది నడుస్తుంది కదా? ఎస్, ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే సుప్రీంకోర్టు వైపు కేసు మార్చి 19కి వాయిదా వేసింది. ఆ తర్వాత మిగిలినటువంటి సంబంధించినటువంటి విషయాలపై హైకోర్టుకు స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఖచ్చితంగా హైకోర్టులో సవాల్ చేస్తామని కొంచెమే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా మా మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా ఈ కేసుని ఖచ్చితంగా రాష్ట్ర న్యాయస్థానంలో ఖచ్చితంగా ఫైర్ చేస్తాము. స్పీకర్ తీరు అదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని యథావిధిగా స్పీకర్ అమలు చేస్తున్నారు. వారు సాక్షాత్తు పార్టీ మారినట్టు మా దగ్గర వీడియోస్ వారి దగ్గర అన్ని ఆధారాలని ఒక బీఫామ్తో ఎంపీగా పోటీ చేసినటువంటి దానం నాగేందర్ పార్టీ మారలేదని ఏ రకంగా చెప్తారు? మరోవైపు కడియం శ్రీహరి తన కూతురు ఎంపీ టికెట్ ఇచ్చారు, ఆ తర్వాత అనేక ప్రచార సభల్లో ఉన్నారు, నేరుగా పార్టిసిపేట్ చేశారు. అయినప్పుడు కూడా అతను ఇంకా కాంగ్రెస్ పార్టీలో లేడు, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడని ఏ విధంగా స్పీకర్ చెప్తారన్న దానిపై కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా స్పీకర్ తీర్పు అనేది ఉందంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తారు. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుపై కూడా మండిపడుతున్న పరిస్థితి. దీనిపై స్పీకర్ ఇచ్చిన తీర్పుపై ఖచ్చితంగా రాష్ట్ర న్యాయస్థానంలో ఖచ్చితంగా అంటే హైకోర్టులో ఖచ్చితంగా ఫైట్ చేస్తాము, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కండో కప్పుకున్నటువంటి ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయంటూ కూడా మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన పిటిషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వివేకానంద గౌడ్ కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి కావచ్చు,
వీరికి సంబంధించినటువంటి వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే ఇప్పటివరకైతే 7 ఎమ్మెల్యేలు గతంలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరొక ఎమ్మెల్యే మొత్తం 8 మందిపై స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చాడు. ఎందుకంటే వారందరూ కూడా బీఆర్ఎస్ CLPకి 5,000 రూపాయలు నెల నెల కట్ చేస్తున్నారు. అదేవిధంగా వారు సంబంధించినటువంటి జీతభత్యాల నుండి ఇంకా కట్ అవుతున్నాయి. వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారంటూ కూడా స్పీకరు చాలా స్పష్టంగా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పునిచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా న్యాయస్థానంలో ఆశ్రయిస్తాం, న్యాయస్థానంలో ఫైట్ చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తారు. మరి చూడాలి మిగిలినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ కావచ్చు. ఈ ఇద్దరు విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే దానం నాగేందర్ పిటిషన్ దాఖలు చేయకముందు ఆ తర్వాత పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన ఎంపీగా ఎన్నికల్లో వెళ్ళాడని అఫిడవిట్లో సమర్పించారు కాబట్టి, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కూడా తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు కాబట్టి వీరిద్దరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు మాత్రం సర్వత్రా రాజకీయంగా అయితే ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.